ములుగు జిల్లాలో ఈ మధ్య వివాదాస్పదమైన మొక్కజొన్న పంట నష్టం గురించి ఆరా తీసిన బిగ్ టీవీకి అవాక్కయ్యే కొన్ని విషయాలు తెలిసాయి. అక్కడ ఏకంగా బీటీ మొక్కజొన్న సాగు చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి బీటీ మొక్కజొన్న సాగు చేస్తున్నామన్న విషయం అక్కడి గిరిజన రైతులకు కూడా తెలియదు. కొన్ని విత్తన కంపెనీల పేర్లతో కొంతమంది ఆర్గనైజర్లు, ఏజెంట్లు వేసిన ఉచ్చులో పడ్డారు అక్కడి అమాయక రైతులు. మొక్కజొన్న విత్తనాలను సాగు చేస్తే ఎకరాకు 4 టన్నుల పంట వస్తుందని, భారీగా ఆదాయం వస్తుందని ఆశ చూపించడంతో దాదాపు 5 నుంచి 6 వేల ఎకరాల్లో విత్తనాల కోసమే మొక్కజొన్న సాగు వేశారు అక్కడి రైతులు. కానీ పంట కోసే సమయానికి చూస్తే కనీసం ఎకరాకు 3 నుండి 4 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాదు ఇక్కడ బీటీ సాగు చేస్తున్నారేమో అన్న అనుమానాలను బలపరచడానికి మరికొన్ని సాక్ష్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే విషయంపై అక్కడి రైతులు పోరుబాట పట్టారు. కంపెనీలను నమ్మి నిండా మునిగామని దాదాపు 1300 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో పోరాడుతున్నారు. కంపెనీ ఆర్గనైజర్స్ ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు యోగిత నగర్ నుంచి వెంకటాపురం వరకు పాదయాత్ర నిర్వహించారు. వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు పలు డిమాండ్స్తో కూడిన వినతి పత్రం అందించారు. వెంకటాపురం, వాజేడు, కన్నాయగూడెం, తాడువాయి, మంగపేట లాంటి మండలాల నుంచి మరి గత 15 రోజులుగా బహుళజాతి విత్తనోత్పత్తి కంపెనీలు ఇచ్చినటువంటి బాండు మొక్కజొన్న వ్యవసాయం చేసి సుమారు ఒక 1300 మంది రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దీనిపైన గత 15 రోజులుగా కూడా రైతులంతా కూడా రోడ్డెక్కి మరి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా మరి విత్తనాలు సరఫరా చేసినటువంటి కంపెనీ ఆర్గనైజర్లు ఎవరు కూడా దీని మీద మరి ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ సమస్యను మరి గత 15 రోజుల క్రితమే తీసుకొని పోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా రైతుకు మరి నష్టపోయినటువంటి రైతుకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదు. ఈ ప్రాంతంలో ఈ బహుళజాతి విత్తన కంపెనీలు ఇచ్చినటువంటి జన్యు మార్పిడికి చెందినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వీటిని తిన్నటువంటి మరి అమాయక గిరిజనులంతా కూడా మరి పెరాలసిస్ వచ్చి మరి మంచాన పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ మొక్కజొన్న సేళ్లలో పనిచేసినటువంటి వ్యక్తులకు తీవ్ర అనారోగ్యం పాలవడం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రైతుల యొక్క ఆరోగ్య పరిస్థితి మీద కూడా మరి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం. నష్టపోయిన రైతులకు ఎకరానికి 1,50,000 రూపాయల నష్టపరిహారం, టన్నుకు 60,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంటలో పనిచేసిన కూలీలు, రైతులు పక్షవాతం వచ్చి మంచం పట్టారని, వాళ్లకు కూడా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నిజానికి ఈ ప్రాంతంలో విత్తన కంపెనీలకు చెందిన ఆర్గనైజర్లు, ఏజెంట్లు రైతులతో మాట్లాడి ఈ విత్తనాలను వేయించుకున్నారు. కానీ అధికారికంగా ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోలేదు. రాతపూర్వకంగా ఏ కంపెనీ విత్తనాలను ఇస్తున్నారు, ఎలా సాగు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతకు పంటను కొంటారన్నది ఇవ్వలేదు. పైగా రైతులకు విత్తనాలను సరఫరా చేసిన ప్యాకెట్లపై కంపెనీ పేరు గానీ, సింబల్ గానీ లేదు. కేవలం కొన్ని కోడ్ నెంబర్లను వేసిన తెల్ల సంచుల్లో విత్తనాలను ప్యాక్ చేసిచ్చారు. ఏజెంట్ల మాటలు నమ్మి సాగు మొదలు పెట్టేశారు. నిజంగా ఇక్కడి విత్తన కంపెనీలే హైబ్రిడ్ విత్తనాల కోసమే సాగు చేస్తున్నట్లయితే బ్రాండ్ పేర్లను ఏ వెరైటీ అన్నది ఎందుకు చెప్పలేదు? అది నిజంగా బీటీ సీడ్స్ కాకపోతే కంపెనీ పేర్లను చెప్పి పొలాల్లో బోర్డులు పెట్టడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? కేవలం గిరిజన ప్రాంతాల్లో, అది చదువుకోని రైతుల పొలాల్లోనే ఎందుకు వీటిని సాగు చేస్తున్నారు? దిగుబడి రాలేదని తెలిసాక విత్తనాలు సరఫరా చేసిన ఏజెంట్లు, ఆర్గనైజర్లు ఎందుకు పరారయ్యారు అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం.